జై శ్రీరామ్. భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాస మహర్షి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ అందరికీ కూడా కలుగుగాక అని ఆశీర్వదిస్తూ, వారాణస్యాం భైరవో దేవో సంసార భయనాశనం అండి, చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. వారాణస్యాం భైరవో దేవో సంసార భయనాశనం అనేక జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. అణుమాత్రం కృతం పుణ్యం కాశ్యాం భవతి పర్వతం పర్వతం కృతమప్యన్యత్ర అణుత్వం యాతి నిశ్చయం. చాలా మంచి శ్లోకం. కాశీలో అణువంత అంటే నువ్వు గింజంత చేసిన పుణ్యకార్యం కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది, పర్వతమంత ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. విశ్వేశస్య పురే రమ్యే యత్కృతం పుణ్యకర్మ చ తదక్షయం భవేన్నిత్యం మోక్ష సౌఖ్యప్రదాయకం. విశ్వేశ్వరుడి పవిత్ర నగరమైన కాశీలో చేసిన ఏ పుణ్యకార్యమైనా అక్షయ ఫలాన్ని అనుగ్రహిస్తుంది అని మనకు ఈ శ్లోకాలు తెలియజేస్తున్నాయి. మనము కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో విశేషమైనటువంటి పర్వదినాలలో కాశీలో కొండంత పూజలు చేస్తున్నాము అండి. మీరందరూ కూడా మీ మనస్సుని కాశీ మీద లగ్నం చేసి ఉంచడం చేత మీరు కూడా కాశీకి వచ్చి ఈ యొక్క పూజలన్నీ చేసిన ఫలితం, హోమాలు అన్నీ చేసిన ఫలితం, మరియు సాక్షాత్తు గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని అభిషేకించి పూజించినటువంటి ఫలితాన్ని పొందారు అని భక్తులకు తెలియజేస్తూ, దీనికి ప్రత్యక్షంగా మనకు అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు ఋషులు. అహంకాశీంగమిష్యామి ఏమంటే ప్రతి మనిషికి రావలసినటువంటి శ్లోకం ఇది. అహంకాశీంగమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. ఏమండి ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఎవరైతే కాశీని స్మరిస్తూ ఉంటారో వారు కాశీవాస ఫలితాన్ని పొందుతారు అని. ఏమండి నేను కాశీకి వెళ్ళిపోతాను, అక్కడే ఉంటాను, గంగా స్నానము మరియు విశ్వనాథ లింగాన్ని సేవిస్తూ అక్కడే ఉండిపోతాను, ఒక్కసారి కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని చేస్తే 1,000,000 సార్లు చేసిన ఫలితం కాశీలో చెప్పా కదా. నువ్వు గింజంత జపం చేస్తే కొండంత ఫలితం లభిస్తుంది. జపం కానీ, పూజ కానీ, హోమం కానీ, దానం కానీ అన్నీ కూడా అక్షయ ఫలితాలు ఇస్తాయి కాశీలో. కాబట్టి మరి ఎవరైనా ఏమండి ₹1 పెట్టుబడి పెడితే ₹1,00,00,000 వస్తాయంటే ఎవరైనా కూడా ఆ విధంగా అడుగులు వేస్తారు కదా, అటు వెళతారు కదా, ఉత్సాహంగా వెళ్ళి ఆ యొక్క జపతపాదులు ఆచరిస్తారు కదా. కాబట్టి అటువంటి గొప్ప అక్షయ పుణ్య ఫలితాలను మీరందరూ కూడా పొందారు అని భక్తులకు తెలియజేస్తూ, ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల గోత్రనామాలు త్రిశూలం మీద ప్రకాశిస్తున్నటువంటి కాశీలో నేను మరియు ధూళిపాళ విరూపాక్షమూర్తి గారు మహానుభావులు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో విశ్వనాథ లింగాన్ని అభిషేకించి తాకి 2 చేతులతో తాకి నమస్కరించే మహానుభావులు వారు ఇద్దరం కూడా మీ గోత్రనామాలు చక్కగా చదివి వ్యాస పూజ ఏమంటే వ్యాస పూజ మరియు దత్త హోమము, సాక్షాత్తు గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకము, విశాలాక్షి అమ్మవారికి కుంకుమార్చన, అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన, కాలభైరవ స్వామికి విశేష పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏమండి మాకు విశ్వనాథుడు ఇచ్చినటువంటి అదృష్టంగా భావించి భక్తుల గోత్రనామాలు స్పష్టంగా చదివి ఈ పూజలన్నీ అత్యంత వైభవంగా త్రికరణ శుద్ధిగా మనస్సుని విశ్వనాథలింగం మీద లగ్నం చేశామని భక్తులకు తెలియజేస్తూ, అదిగోండి వ్యాస పూజ. ఇది ఈ విధంగా వ్యాస పూజ చేయటం జరిగింది కాశీలో. అద్భుతమైనటువంటిది. గురు పౌర్ణమి రోజు, వ్యాస పౌర్ణమి రోజు ఈ విధంగా కాశీలో వ్యాస పూజ చేయించుకున్న మీరందరూ కూడా ధన్యులయ్యారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఈ హోమగుండంలో దత్తహోమము, రుద్రహోమము మరియు ఈ యొక్క
మంటపంలో ఏ ఏ గురుదేవతలనైతే ఆవాహన చేయటం జరిగిందో ఆ గురుదేవతలందరినీ కూడా ఇక్కడ హోమం చేసి పూర్ణాహుతి అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారని భక్తులకు తెలియజేస్తూ, గురు పౌర్ణమి సందర్భంగా అన్ని పూజలు పూర్తయినటువంటి ఈ శుభ సమయాన మీకు వేదమంత్రములతో ఆశీర్వచనాన్ని అందిస్తాను, భక్తితో అందుకోండి అని భక్తులకు తెలియజేస్తూ, ఓం నమ శంభవే శంభవే నమో నమ శంభవే చ శంభవే నమో నమ శంభవే చ శంభవే చ శంభవే శంభవే చ మయో భవే మయో భవే చ శంభవే శంభవే చ మయో భవే శంభవ ఇతి శంభవే చమయో భవే మయో భవే చ 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 మయో భవే మయో భవే చ నమో నమశ్చ మయో భవే మయో భవే చ నమః మయో భవ ఇతి మయః భవే చ నమో నమశ్చ నమః శంకరాయ శంకరాయ నమశ్చ నమః శంకరాయ నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ చ శంకరాయ శంకరాయ చ మజస్కరాయ మజస్కరాయ చ శంకరాయ శంకరాయ చ మజస్కరాయ శంకరాయేతి శంకరాయ చ మజస్కరాయ మజస్కరాయ చ మజస్కరాయ చ మజస్కరాయ చ మజస్కరాయ చ మజస్కరాయ చ మజస్కరాయ చ మజస్కరాయ మజస్కరాయ చ నమో నమశ్చ మజస్కరాయ మజస్కరాయ చ నమః మజస్కరాయేతి మజః కరాయ చ నమో నమశ్చ నమః శివాయ శివాయ నమశ్చ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ చ శివాయ నమో నమః శివాయ చ శివాయ చ శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ చ శివాయ శివాయ చ శివతరాయ చ శివతరాయ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ శివతరాయ చ నమో నమశ్చ శివతరాయ శివతరాయ చ నమః శివతరాయేతి శివతరాయ చ నమో నమశ్చ నమస్తీర్థ్యాయ తీర్థ్యాయ నమశ్చ నమస్తీర్థ్యాయ శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. తథాస్తు. ఆయురారోగ్యాష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. తథాస్తు. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, వ్యాస మహర్షి, గురు దత్తాత్రేయ స్వామి వారు నెరవేర్చుగాక అని ఆశీర్వదిస్తూ, గురు పౌర్ణమి నుండి ఇక కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో వరుసగా భక్తుల గోత్రనామాలతో పూజలు, అభిషేకాలు, హోమాలు చేయటం జరుగుతుంది. శ్రావణమాసం నెల రోజులు కూడా విశ్వనాథ లింగానికి భక్తుల గోత్రనామాలతో నెల రోజుల పాటు భక్తుల గోత్రనామాలు కాశీలో చదివి గర్భాలయంలోని సాక్షాత్తు విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తున్నాము. ఇక భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి రోజు కాశీలో లక్ష్మీ గణపతి హోమం భక్తుల గోత్రనామాలతో కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో చేస్తున్నాము. ఆ తర్వాత శరన్నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు 9 రోజులు కూడా మహాశక్తిపీఠం అయినటువంటి కాశీ విశాలాక్షి అమ్మవారికి భక్తుల గోత్రనామాలతో కుంకుమార్చన మరియు చక్కగా చిట్ట చివరి రోజు నవమి రోజు చండీ హోమము చేయటం జరుగుతుంది. 9 రోజులు భక్తుల గోత్రనామాలు విశాలాక్షి అమ్మవారి సన్నిధిలో చదివి అమ్మవారి కుంకుమార్చన కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో చేస్తున్నాము. ఇక కార్తీక మాసం నెల రోజులు భక్తుల గోత్రనామాలు కాశీలో చదివి విశ్వనాథుడి సన్నిధిలో చదివి గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేయటం జరుగుతుంది. స్వామివారి అనుగ్రహంతో చేస్తున్నాము. ప్రతి పూజ కూడా మీ గోత్రనామాలతో తప్పకుండా జరిపించుకోండి. కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ కాశీలో మీ గోత్రనామాలు వేద పండితుల చేత ఉచ్చరింపబడి సాక్షాత్తు స్వయంభూ దేవతలకు పూజలు, హోమాలు త్రికరణ శుద్ధిగా సశాస్త్రీయంగా చేయటం జరుగుతోంది. చేయించుకోవటం అంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉండాలి, ఉంటే కానీ చేయించుకోలేము. కాబట్టి ప్రతి పూజ కూడా మీ గోత్రనామాలతో తప్పక చేయించుకోండి. తీర్థ ప్రసాదాలు పొందండి, అక్షయ పుణ్య ఫలితాలు పొందండి అని భక్తులకు తెలియజేస్తూ, పూజలు చేసే విషయంలో మీ గోత్రనామాలు స్పష్టంగా కాశీలో విశ్వనాథుడి సన్నిధిలో చదివి పూజలు చేసే విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుందో మీకు పంపించేటటువంటి తీర్థ ప్రసాదముల విషయంలోనూ అంత జాగ్రత్తలు తీసుకుంటాను. నేను తీసుకొని మీకు పంపిస్తాను. సాక్షాత్తు విశ్వనాథుడికి అభిషేకించినటువంటి తీర్థము, ప్రసాదము, విశాలాక్షి అమ్మవారికి పాదపద్మాలకు అర్చన చేసినటువంటి కుంకుమ, అన్నపూర్ణాదేవి పాదాలకు అర్చన చేసినటువంటి కుంకుమ,
మరియు వ్యాస మహర్షికి దత్తాత్రేయ స్వామికి నివేదించిన ప్రసాదము, ఫోటో మొదలైన ప్రసాదాలన్నీ కూడా దత్తాత్రేయ వజ్ర కవచం ఏమండి. ఇది అత్యద్భుతమైనటువంటి పుస్తకం. మీకు ఈ పుస్తకం కూడా పంపిస్తున్నాను. ఇందులో దత్తాత్రేయ వజ్ర కవచం ఉంటుంది, దత్తస్తవం ఉంటుంది. చాలా విశేషమైనటువంటివి రెండు కూడా. గురువారం నాడు పారాయణ చేసేటందుకు ప్రయత్నించండి ప్రతి వారం, లేదా నెలకు ఒక్కసారి దత్తాత్రేయ వజ్ర కవచం, దత్తస్తవం పారాయణ చేసేటందుకు ప్రయత్నించండి. అసలంటూ పుస్తకం మన దగ్గర ఉంటే మనం అసలు ఉంటేనే పారాయణ చేసిన ఫలితం. నమస్కారం చేసినా కూడా పారాయణ చేద్దామన్న ఆలోచన వస్తుంది కదా అని మీకు ఈ పుస్తకం పంపిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా చాలా విశేషమైనటువంటి ఈ స్వయంభూ దేవతలకు నివేదించిన ప్రసాదాలు, కాశీ గంగా, కాశీ నుండి గంగాజలం తీసుకెళ్ళకూడదు, ప్రయాగ నుండి గంగాజలం మీకు తీసుకొని మీకు పంపించడం జరుగుతోంది. పిలవటం మాత్రం కాశీ గంగా అని పిలవాలి ఏమండి. అటువంటి కాశీ గంగను మీకు పంపిస్తున్నాను. మీరు చక్కగా భక్తి శ్రద్ధలతో స్వీకరించండి. కాశీలో జరిగేటటువంటి ప్రతి పూజ కూడా ఏమండి నామమాత్రపు దక్షిణ, కేవలం అతి స్వల్ప దక్షిణ పెట్టడం జరుగుతోంది. మీరు అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పిల్లాపాపలతో సుఖంగా వర్ధిల్లాలని చెప్పి అతి స్వల్ప దక్షిణలు పెడుతూ ఈ మహామహిమాన్వితమైనటువంటి పూజలు కాశీలో కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో చేస్తున్నాము అని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని కాశీ నుండి ఆశీర్వచనం చేసినటువంటి ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ కూడా ఈ వీడియోని చూసిన వారందరూ కూడా అక్షయ పుణ్య ఫలితాలు పొందుతారు, విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు, వ్యాస మహర్షి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని భక్తులకు తెలియజేస్తూ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు వ్యాస మహర్షి కాశీలో గంగా స్నానం ఆచరిస్తారు, దత్తాత్రేయ స్వామివారు గంగా స్నానం ఆచరిస్తారు. అటువంటి శుభ సమయంలో మీ గోత్రనామాలతో కాశీలో ఇన్ని పూజలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి అని భక్తులకు ఆనందంతో తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. కాలభైరవ స్వామికి జై, వ్యాస మహర్షి స్వామికి జై, గురు దత్తాత్రేయ స్వామికి జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.